మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వాక్యం నేను చదువుతాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట పరిశుద్ధాత్ముడు మనతో రాయిస్తున్న మాట సమూయేలు ప్రవక్త ద్వారా మాట వినుట శ్రేష్టము. బలులు అర్పించుట కంటే కూడా మాట వినుట శ్రేష్టమని లేఖనం సెలవిస్తుంది. ఈ విషయం మనకు బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదానికి హేతువు ప్రాముఖ్యమైనది ఏమిటంటే విధేయత ఆశీర్వాదానికి మూలమైనది. ఒక క్రైస్తవ కుటుంబం కానీ ఒక క్రైస్తవుడు కానీ దీవించబడాలంటే ఒకే ఒక మార్గం, దేవుని యొక్క మాటకు అతడు చూపించే విధేయత మాత్రమే కారణమవుతుంది. ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మొదటి పేతురు 3:9లో దేవుడు మనల్ని పిలిచింది, ఎన్నుకున్నది ఆశీర్వదించాలనే ఉద్దేశంతోనే పిలిచాడు. అందుకే అక్కడ రాయబడిన మాట, ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడితిరి అని ఆ చోట రాయబడింది. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుచున్నాడు. ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నాడు అని అంటే, ఆయన కనుదృష్టి మన మీద నిలిపి ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవుని కనుదృష్టి మన మీద నిలిపి ఉంచటం అంటే అర్థం ఏమిటి? దేవుని కనుదృష్టి మన మీద నిలిపి ఉంచటం అంటే అర్థం ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే, దేవుని యొక్క దృష్టి మన మీద నిలిచి ఉండటము అంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడినట్లుగా, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుంటాడో అతడు నేను దృష్టిస్తున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని మాట విని వణికే వ్యక్తిని, విని వణకటం అంటే అది సాధారణమైన భయం అలా చూపించినట్లుగా కాదు, కానీ దేవుని మాట విని వణకటం అంటే దేవుని వాక్యానుసారంగా ఒక వ్యక్తి జీవించినప్పుడు తప్పని దేవుని యొక్క మాట విధేయత చూపటము అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని మాటకి విధేయత చూపించినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. కారణం, దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతాడో అతడు నేను దృష్టిస్తున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు కనుదృష్టి అతని మీద ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నా యందు మీరును నీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల, అంటే దేవుని మాటలు మన యందు నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే అర్థం, అక్కడ పదాలు వేరుగా ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక అర్థం. దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించగలిగితే, దేవుని వాక్యానికి విధేయత చూపించగలిగితే, మనం ఏది అడిగినా ప్రభు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు చేయనిదంతయు సఫలమగును అని మొదటి కీర్తనలో కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. కీర్తనాకారుడు మనకు సెలవిస్తున్న మాట ఏమిటంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు చేయనిదంతయు సఫలమవుతుంది అని సెలవిచ్చాడు. అంటే దాని అర్థం, ధ్యానించడం అంటే అర్థం ధర్మశాస్త్రాన్ని చదవటం మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించడం, అంటే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం. కనుక విధేయత అనేది క్రైస్తవుడికి సకల ఆశీర్వాదాలకి మూలము విధేయత.
అవిధేయత అనేది ఒక క్రైస్తవ జీవితం అభివృద్ధి చెందకుండా చేసేది. దేవుని యొక్క దేవుని రాజ్యానికి ఒక క్రైస్తవుడు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా అడ్డుబండగా ఉండేది ఏంటంటే అవిధేయత. అవిధేయత ఏ స్థితికి ఒక క్రైస్తవుడిని తీసుకెళ్తుంది అనంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. అతడి పేరు యోన. అతడు ప్రవక్త, అతడు ప్రాఫిట్. అతడు సామాన్యమైన విశ్వాసి కాదు, అతడు ప్రవక్త. కానీ ఆ ప్రవక్తని దేవుడు నినవే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. కానీ దేవుడు నినవే పట్టణానికి వెళ్ళమంటే నినవేకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలని నిర్ణయించుకొని ఓడ ఎక్కాడు. టికెట్ కూడా కొనుక్కొని ఓడ ఎక్కాడు. రిమైన్ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమైతే చెప్పిందో, దేవుడు ఏదైతే డైరెక్ట్గా మాట్లాడాడో దానికి విరుద్ధంగా ఆపోజిట్ డైరెక్షన్లో అతను ప్రయాణం చేస్తున్నాడు. దేవుని మాటకు అవిధేయత క్లియర్గా అక్కడ చూపించినట్లుగా మనం చూడవచ్చు. దేవుని వాక్యానికి అవిధేయత చూపించి అతను ఏమైనా సంతోషంగా బ్రతకగలిగాడా? రక్షణ పొందిన ఒక వ్యక్తి, దేవుని ప్రవక్త అయిన వ్యక్తి దేవుని వాక్యానికి అవిధేయత చూపించి అతనేమైనా ఆశీర్వదించబడ్డా? ఒకవేళ ఆశీర్వదించబడతాము అంటే దేవుని వాక్యానికి అవిధేయత చూపించవచ్చు. దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తే ఈ భూమి మీద ఆశీర్వదించబడవచ్చేమో. ఒకవేళ డబ్బు సంపాదించవచ్చు, ఈ భూమి మీద ఒక 10 కార్లు కొనొచ్చు, 10 ఇళ్ళు కట్టొచ్చేమో. కానీ నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటామనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యేసే మార్గము, సత్యము, జీవము. జీవం అంటే మనం బ్రతికుంటానికి యేసు ప్రభువే కారణం. కానీ అక్కడ రాయబడిన జీవం అనే మాట నిత్య జీవం. అంటే నిత్య నరకాగ్ని నుంచి మానవుని తప్పించి నిత్య రాజ్యానికి చేర్చగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన స్వయంగా చెప్తున్నాడు, నేనే మార్గం, సత్యం, నిత్య జీవం. యోహాను సువార్త 17లో అంటాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు. యోహాను సువార్త 17లో ఆయన అంటున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవానికి వారసులు అవుతారు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవానికి వారసుడవుతాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడు మరణములో నిలిచి ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే, మరణం అంటే ఈ లోక మరణం కాదు. ఈ లోక మరణం అందరికి వస్తుంది, కానీ శాశ్వతమైన యుగ యుగములు మరణిస్తూనే ఉంటాడు ఒక వ్యక్తి. అంటే వేదన అనుభవిస్తూనే ఉంటాడు. అది ఎక్కడంటే నిత్య నరకాగ్నిలో. కాబట్టి కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడికి నిత్య నరకాగ్ని, కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడికి నిత్య జీవం. ఫరెవర్ ప్రభువుతో జీవించే గొప్ప అవకాశాన్ని దేవుని వాక్యం మనకి ఇస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా తానే చెప్పాడు. కనుక విధేయత అనేది ఆశీర్వాదానికి దారితీస్తుంది. అవిధేయత ఒక రకంగా చెప్పాలంటే డిస్ట్రక్షన్కి దారితీస్తుంది. ప్రవక్త మనలాంటి భక్తిపరుడే, విశ్వాసే. అతడు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ప్రవచనం చెప్పగలిగే స్థాయిలో ఉన్నాడు. అతడు అవిధేయుడై దేవుని యొక్క వెళ్ళమన్న డైరెక్షన్కి వెళ్లకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంటే అతనికి ఏమైనా మేలు కలిగిందా అంటే కలగల. ఒక చేప వచ్చింది, ఆ ప్రవక్తని ఆ షిప్లో ఉన్న వాళ్ళు సముద్రంలో పడేశారు. ఆ చేప అతన్ని మింగింది. చేప కడుపులో ఆ దుర్వాసన భరించలేని స్థితికి ఒక ప్రవక్త వచ్చాడు. ఆ చేప కడుపులో నుంచి, ఆ దుర్వాసనలో నుండి యోనా ప్రవక్త మొరపెట్టుచున్నాడు. తన యొక్క అవిధేయతను ఒప్పుకుంటూ ఉన్నాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం అంతా తన అవిధేయతను ఒప్పుకుంటూ దేవుణ్ణి స్తుతించడం మనం చూడొచ్చు. ఏమైనా దేవుని బిడ్డలారా, నీ ఒక్కడివే సర్వాధికారివి, నీ ఒక్కడివే కృపగలవాడివి, నీ ఒక్కడివే దయగలవాడివి, నీ ఒక్కడివే విడిపించగలిగిన వాడివి అని దేవుణ్ణి ఎంతగా కీర్తించాలో అంతగా కీర్తిస్తూ తన యొక్క అవిధేయతను విషయమై పశ్చాత్తాపడుతూ ఏడుస్తున్నాడు. చేప కడుపులో 3 రోజులు అతను చేసింది ఏంటంటే దీర్ఘ ప్రార్థన చేస్తున్నాడు. చేప కడుపులోకి వెళ్ళక ముందు అవిధేయతలో ఉన్నాడు. శ్రమలోకి వచ్చిన తర్వాత అతను విధేయుడై ప్రభు పాదాలు పట్టుకొని కన్నీటితో
ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఏమేం దేవుని బిడ్డలరా, ఒక మాట చాలా స్పష్టం. మన దేవుడు అత్యంత కనికరము గల దేవుడు. 2 కొరింథీ 1:4లో ఆయన కనికరము గల తండ్రి అని రాసింది. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కంపాషన్. జాలి, దయ, కనికరం చూపించాలంటే సృష్టికర్త అయిన దేవుడికి మాత్రమే సాధ్యం. 100 తప్పులు చేస్తే క్షమిస్తాను, ఒక్కటి ఎక్కువ చేసినా క్షమించననే దేవుడు మన దేవుడు కాదు. మన దేవుడు ఎవరంటే ఎంత ఘోర పాపినైనా ఏ రోజుకైనా మార్చడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. అందుకే ఆయన 2000 సంవత్సరాల క్రితం నరావతారిగా భూమికి దిగి వచ్చి మీలాంటి నాలాంటి వారి రక్షణ కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. అందుకే మనం క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది మానవుణ్ణి పాపశాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. మానవుణ్ణి పాపశాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. మానవుణ్ణి శపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వారులరా, కనుక ఎంత ఘోర పాపనైనా క్షమిస్తానన్న దేవుడు ఎప్పుడైతే యోనా పశ్చాత్తాపంతో చేప కడుపులో నుంచి ప్రార్థించడం మొదలు పెట్టాడో వెంటనే ఆ చేపని యోనాని బయటికి క్రక్కమని ఆజ్ఞాపించాడు దేవుడు. యోనా చేప కడుపులో నుంచి భూమి మీద పడ్డట్లుగా మనకు బాగా తెలుసు. బుద్ధి వచ్చిన ప్రవక్త ప్రకటిస్తేనండి, ఒక వ్యక్తి మారు మనసు పొందితే, ఒక వ్యక్తి తన యొక్క అవిధేయతను ఒప్పుకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదం దాగి ఉందో యోనా జీవితం ద్వారా మీరు చూడొచ్చు. 1,20,000 మంది దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నవారు, 1,20,000 మంది మరణించాల్సిన వారు, ఒక ప్రవక్త అవిధేయుడై తిరిగి విధేయతలోకి వచ్చినప్పుడు, మరలా తిరిగి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు, ఆ విధేయుడైన ప్రవక్త ప్రవచిస్తే, వాక్యం ప్రకటిస్తే 1,20,000 మంది మరణించకుండా ఆ నినవే పట్టణంలో దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడు నినవే పట్టణాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ యోనా అవిధేయుడయ్యాడు. తిరిగి యోనా విధేయత చూపించిన విధానాన్ని బట్టి 1,20,000 మంది మరణం పాలు కాకుండా ఒక ప్రవక్త ప్రవచనం ద్వారా, ప్రకటన ద్వారా ఆ పట్టణం అంతా కాపాడబడినట్లుగా మనం చూడొచ్చు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో ఆశీర్వాదానికి, మన కుటుంబాలలో జీవానికి మన విధేయత కారణం. మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబ వ్యవస్థలో కానీ ఆశీర్వాదం కోల్పోవడానికి కారణం మన అవిధేయత. ఈ రోజున ఈ జూమ్లో ఉన్న మనం దేవుని మాటకి సంపూర్ణ విధేయత చూపించగలిగితే తప్పనిసరిగా మనము జీవాన్ని అనుభవించగలుగుతాం. మనం అడుగుపెట్టిన చోట శాపం తొలగి ఆ చోట జీవము, అక్షయత వెలుగులోనికి వస్తాయి. మన కుటుంబం మాత్రమే కాదు, మనము ఎవరికి ప్రకటిస్తామో వారి జీవితంలో కూడా వెలుగు కలుగుతుంది. దానికి కారణం మన యొక్క సంపూర్ణ విధేయత. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముకొని కూడా ఇంకా మనం అవిధేయతలో ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ద్వారా జీవం అనేది మన కుటుంబానికి కలగదు. అంతేకాకుండా ఎవరు కూడా మన ద్వారా జీవాన్ని అనుభవించలేరు. కనుక అవిధేయత అనేది భయంకరమైన పాపం. యోనా యొక్క విధేయత అనేకుల్ని మరణం నుంచి తప్పించింది, జీవాన్ని, అక్షయతని నినివే పట్టణంలో వెలుగులోకి తెచ్చింది. మరొక విషయాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. దావీదు గొర్రెలు కాచుకుంటున్న వ్యక్తి. దావీదు గొర్రెలు కాచుకుంటున్న వ్యక్తి. సమూయేలు ప్రవక్త యెష్షయి కుమారుల్లో ఒకరిని అభిషేకించమని దేవుడు సమూయేలు ప్రవక్తకు చెప్తే యెష్షయి ఇంటికి సమూయేలు వెళ్ళాడు. వెళ్ళి యెష్షయి యొక్క పెద్ద కుమారుణ్ణి చూశాడు. ఇతడే అనుకుంటా రాజు కావాల్సిన వాడు అనుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఇతను కాదన్నాడు. రెండవ వాడిని చూశాడు, మూడవ వాడిని చూశాడు, అందరినీ చూశాడు. దేవుడు అంటున్నాడు వీళ్ళలో ఎవరూ కాదు అన్నాడు. సమూయేలుకు అనుమానం వచ్చింది.
నేను దేవుని మాట సరిగా విన్నానా లేదా అనే డౌట్ వచ్చింది సమూయేలు ప్రవక్తకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అంటున్నాడు, నా మాట నువ్వు జాగ్రత్తగానే విన్నావు. యెషయికి మరొక కుమారుడు ఉన్నాడు. యెషయిని అడుగు, నీ కుమారుడు వీరేనా, ఇంకొకడు ఉన్నాడా అని అడుగు అన్నాడు. సమూయేలు ప్రవక్త అంటున్నాడు, నీ కుమారుల్లో ఇంకెవడైనా ఉన్నాడా అంటే, ఉన్నాడండి, గొర్రెలు కాచుకోవడం మాత్రమే పనికొస్తాడు. నా మిగిలిన కుమారులందరూ రాజ ఆస్థానంలో రాజ సైనికుల్లో ఒకరుగా ఉన్నారు నా మిగిలిన కుమారులు. ఆ చివరి వాడు సైన్యానికి పనికిరాడని చెప్పి గొర్రెలు కాచే బాధ్యత అప్పగించాను వాడికి. ఎక్కడో అడవుల్లో తిరుగుతుంటాడు గొర్రెలు కాచుకుంటూ అని చెప్పాడు. దేవుడు అంటున్నాడు, పిలిపించమని చెప్పు అంటున్నాడు సమూయేలుతో. సమూయేలు చెప్పాడు, అతన్ని పిలిపించన్నాడు. అతన్ని పిలిపించాడు. యెషయి 5 అడుగుల 4 అంగుళాలు 6 అంగుళాలు ఉండే దావీదుని చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇతనే ఇశ్రాయేలుకి కాబోయే రాజు అంటున్నాడు, అభిషేకించమంటున్నాడు. గొర్రెల దొడ్డిలో నుండి దావీదుని దేవుడు సింహాసనానికి తీసుకొని వెళ్ళాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలను పరిపాలించే రాజుగా చేశాడు. దావీదే ఒప్పుకుంటున్నాడు ఆ మాట. గొర్రెల దొడ్డిలో నుండి నన్ను సింహాసనానికి తీసుకెళ్ళావు ప్రభువా, నీకు స్తోత్రం అంటున్నాడు. రావట్లేదు సార్. రావట్లేదండి. వస్తుంది. ఓకే, అప్పుడప్పుడు కొద్ది నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే, గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు సింహాసనానికి అతన్ని తీసుకొని వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహాసనానికి తీసుకెళ్తే 2 సామ్యూయల్ 11th చాప్టర్లో మీరు చూస్తే, రాజులు యుద్ధానికి వెళ్ళే సమయంలో యుద్ధ రంగంలో ఉండాల్సిన దావీదు మేడ గది మీదకి ఎక్కాడు. ఒక స్త్రీ తన సైనికుడి యొక్క భార్య స్నానం చేస్తుంటే చూశాడు, ఆమెను మోహించాడు, ఆమెతో శయనించాడు. తాను చేసిన పాపానికి ఆమె గర్భవతి అయితే ఒకవేళ నింద తన మీదకు వస్తుందేమోనని ఆ సైనికుడైన ఊరియాని పిలిపించి భార్యతో శయనించమని రాజే ఒక సైనికుడు బతిమిలాడాడు. ఆ సైనికుడు ఎంత నీతిమంతుడంటే దావీదు కంటే నీతిమంతుడు. నా రాజు యొక్క సైన్యాలు యుద్ధములో ఉండగా నేను నా భార్యతో సుఖాన్ని అనుభవిస్తానా? పొరపాటును కూడా నేను వెళ్ళను, నా ఇంటికి వెళ్ళను, నా భార్యతో శయనించను అన్నాడు. దావీదు సిగ్గుపడ్డాడు, తల దించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రంతా రాజభవనంలోనే ఊరియా పడుకున్నాడు కానీ తన ఇంటికి వెళ్ళి తన భార్య దగ్గర శయనించలేదు. దావీదుకి అర్థమైపోయింది, ఇతను నీతిమంతుడు. తన తోటి సైనికులు యుద్ధ రంగంలో ఉండగా తాను తన భార్య దగ్గరికి వెళ్ళడని అర్థమైంది. మరి ఏం చేయాలా? ఒకవేళ తాను చేసిన పాపం వల్ల బత్షెబా గర్భవతి అయితే నింద తన మీదకు వస్తుందని భయపడ్డ దావీదు దేవుని యొక్క ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞలను తాను ధిక్కరిస్తున్నాడు, 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞల్ని ధిక్కరిస్తున్నాడనే ఆలోచన కూడా లేకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల దొడ్డిలో ఉన్న వాడిని దేవుడు సింహాసనానికి తీసుకెళ్తే ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తన సైన్యాధిపతితో చెప్పి యుద్ధ రంగంలో ఈ ఊరియాని ముందు నిలబెట్టేట్టుగా చేసి శత్రువులు ముందుగా సైనికుడైన ఊరియాని చంపేటట్లుగా ప్లాన్ చేశాడు. తన సైనికుడిని తానే చంపించుకునే ప్లాన్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యభిచరించకూడదనే ఆజ్ఞ ధిక్కరించాడు, నరహత్య చేయకూడదనే ఆజ్ఞ ధిక్కరించాడు. 2 ఆజ్ఞలు ధిక్కరించాడండి దావీదు. ఏమైనా ప్రయోజనం కలిగిందా, దానివల్ల ఏమైనా లాభం కలిగిందా అని ఆలోచిస్తే అతని యొక్క నలుగురు ఇంచుమించుగా అతను చేసిన ఆ పాపాన్ని బట్టి అతను పశ్చాత్తాపడినప్పటికీ కూడా 4 కుమారులు మరణించారు. బత్షెబాకి అక్రమంగా పుట్టిన కుమారుడు మరణించాడు, అబ్షాలోము మరణించాడు, అదోనియా మరణించాడు, మరొక కుమారుడు కూడా మరణించాడు. అతని కుటుంబంలో అతని యొక్క అవిధేయతను బట్టి చాలా ఘోరాలు జరిగినట్లుగా మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దావీదు యొక్క పశ్చాత్తాపం అతన్ని దేవునికి ఇష్టానుసారుడిగా మార్చిందనే మాట మనం వింటున్నాం. కానీ దావీదు చేసిన పాపం తన కుటుంబానికి శాపాన్నే తెచ్చింది. దావీదు పాపం చేయడానికి గల కారణం ఏమిటంటే అతని యొక్క అవిధేయత మాత్రమే. దేవుని వాక్యానికి విధేయత చూపించాల్సిన వ్యక్తి అవిధేయుడై తన కుటుంబం మీదకి శాపాన్ని తెచ్చుకున్నాడు. కానీ ఎప్పుడైతే మరలా తిరిగి విధేయుడయ్యాడో, మనం గతంలో నేర్చుకున్నాం కదండి, మన దేవుడు కోపపడుటకు నిదానించువాడు, కృప చూపుటకు త్వరపడువాడు. కోపించుటకు నిదానించి దేవుడు మన దేవుడు, వాత్సల్యం చూపుటకు చాలా త్వరపడే దేవుడు మన దేవుడు. చాలా స్పీడ్గా ఉంటాడు ఆ విషయంలో. ఎవరైనా కన్నీరు కారుస్తుంటే వెంటనే సహాయానికి వస్తాడు. ఎవరైనా మొరపెడుతుంటే ప్రార్థన విని జవాబు ఇవ్వటానికి వస్తాడు. నాయని విధవరాలి కుమారుడు చనిపోయి నాయని విధవరాలు ఏడుస్తుంటే ఆమె కన్నీటిని నా ప్రభు అయిన యేసుక్రీస్తు చూడలేకపోయాడు. అలాగే మరియా మార్తలు కన్నీరు కారుస్తుంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కలిసి కన్నీరు కార్చాడు. ఈ రెండు చోట్ల కూడా మరణము నిరర్ధకమైంది, జీవం వెలుగులోకి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క పాపం అతను విడిచిపెట్టలేదు. కుమారుడే తండ్రిని సింహాసనం వదిలి పారిపోయేటట్లుగా చేశాడు. కారణం అవిధేయత. సహోదరి సహోదరుడు, అవిధేయత భయంకరమైన శిక్షకు మనల్ని నడిపిస్తుంది. విధేయత యెషయా గ్రంథం 1:19 వాక్యంలో మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారని బైబిల్ చెప్తుంది. దేవుని మాటకు విధేయత చూపిస్తే దేవుని కనుదృష్టి మన మీద నిలిచి ఉంటుందని చెప్తుంది. దేవుని మాటకు విధేయత చూపిస్తే మనం అడిగిన దానిని ప్రభువు అనుగ్రహిస్తాడని బైబిల్ చెప్తుంది. దేవుని మాటకు విధేయత చూపిస్తే మనం చేసేది సఫలం చేస్తానని ప్రభువు చెప్తున్నాడని బైబిల్ చెప్తుంది. కానీ దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపిస్తే, విధేయుడు కాకుండా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా, అన్యుడికి ఎలాగూ శిక్ష తప్పదు. కానీ క్రైస్తవులమైన మనం ఏ విషయంలో అవిధేయత చూపించినా తగిన మూల్యము చెల్లించుకోక తప్పదు. ఒక రోజున అలాగే కొనసాగితే, అలాగే అవిధేయతతోనే రక్షణ పొంది క్రీస్తు రక్తంతో కడగబడి బాప్తిజం పొందిన మనం అవిధేయతతోనే కొనసాగితే కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ నిత్యరాజ్యాన్ని కోల్పోతాం. నిత్యరాజ్యాన్ని కోల్పోతాం. అంతకంటే ఏ శిక్ష లేదు. మరణం అందరికీ సంభవమే, కానీ నిత్యరాజ్యాన్ని కోల్పోతాం. నిత్యరాజ్యాన్ని కోల్పోతే యుగయుగములు దేవునితో ఉండవలసిన మనము యుగయుగములు సాతానుతో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుట ఉంటుంది. అగ్ని ఆరదు, అసోట పురుగు చావదు. యుగ యుగములు బాధింపబడుదురు అని రాసింది. అవిధేయత చాలా ప్రమాదకరం. దావీదు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి తిరిగి దేవునికి ఇష్టానుసారుడు అయ్యాడు. ఈ రోజున కొత్త నిబంధన సంఘంలో ఉన్న మనం అవిధేయులము కాకుండా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఏదైనా అవిధేయత మనలో వస్తే, దేవుని వాక్యంలో రాయబడిన దానికి వ్యతిరేకమైన ప్రవర్తన మనలో కనబడితే వెంటనే పశ్చాత్తాపడటానికి ఇష్టపడదాం. పశ్చాత్తాపడిన వెంటనే ప్రభువు ఎంత ఘోర పాపినైనా క్షమించటానికి సిద్ధంగా ఉన్నానన్నాడు కనుక, ఊరందరి చేత అసహ్యించబడుతున్న జక్కయ్యని క్షమించిన దేవుడు, ఊరందరి చేత పేరు మర్చిపోయి ఆమెను పాపాత్మురాలు అంటున్నారు, ఆమె పేరే మర్చిపోయారు. అలాంటి స్త్రీ తన కాళ్ళ మీద పడితే క్షమించిన యేసుక్రీస్తు, వ్యభిచారం చేసిన ఒక స్త్రీని అందరూ రాళ్లతో కొట్టబోతుంటే ఆమెను కొట్టగలిగిన యేసు, ఆయన పరిశుద్ధుడు, ఆమెను శిక్షించవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తిని కూడా క్షమించి శిక్షించకుండా సమాధానంగా పంపించిన యేసు, 6 కుటుంబాలు పాడు చేసిన సమరయ స్త్రీని క్షమించి నిత్య జీవాన్నిచ్చి ప్రభువుకు సాక్షిగా మార్చిన యేసు, ఈ రోజున మనం విధేయత చూపించగలిగితే, ఒకవేళ మనలో అవిధేయత ఏదైనా ఉంటే వెంటనే పశ్చాత్తాపడగలిగితే, గర్వించకుండా నేను ఏ తప్పు చెయ్యను,
నేను సేవకుడిని, నేను విశ్వాసిని, చాలా సంవత్సరాల భక్తుడిని, పొరపాటును కూడా నేను పాపం చేయను అంటాడు ఒక ఆయన నాతో. పొరపాటును కూడా పాపం చేయను అంటాడు. నేను చేయను, నేను ఎప్పుడు నీతిమంతుడినే, నేను మాట పలికానంటే కరెక్ట్గా పలుకుతానంటాడు. అలాంటి వాళ్ళు గోతిలో పడిపోయే ప్రమాదం ఉంది. నేను చెప్పే ఆ వ్యక్తి గోతిలో పడిపోయాడు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరము పొరపాటు చేయకుండా ఉండలేము. పేతురు సూపర్లేటివ్గా మాట్లాడాడు. ప్రభువా, అందరూ నిన్ను విడిచినా నేను విడవను అన్నాడు. ప్రభువు నవ్వుకున్నాడు. అందరూ పారిపోతారు కానీ నువ్వు నా కొరకు 3 సార్లు అబద్ధం చెప్తావు అన్నాడు దేవుడు. నన్ను ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడతావు అన్నాడు. అందుకే మనం ఎవరం భక్తులం కాదు, మనం ఎవరం పరిశుద్ధులుగా ఒక్క పొరపాటు కూడా చేయకుండా బ్రతకలేము. పొరపాట్లు వస్తాయి, కానీ ఒకే ఒక మార్గం, పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైన మార్గం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజైన ఉజ్జియ ధూపము యాజకుడు వేయాల్సి ఉండగా, ధూపము యాజకుడు మాత్రమే వేయాల్సి ఉండగా, అతనికి తెలుసు దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, ప్రధాన యాజకుడు యాజకులు మాత్రమే ధూపం వేయాలన్న సంగతి అతనికి తెలుసు. కానీ గర్వించి యాజకుడు చేయవలసిన పని తాను చేయడానికి ప్రయత్నించి భక్తుడిగా ఉండాల్సిన రాజు భ్రష్టుడై కుష్టు వ్యాధి సంప్రాప్తము గాగా రాజ్యము నుంచి దిగిపోయి శపించబడిన వాడిగా మారాడు. అవిధేయత. ప్రియ క్రైస్తవ సహోదరుడా సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్న మనలో ఈ అవిధేయత కనపడిన వెంటనే గర్వించకుండా, నా తప్పు ఏమీ లేదు అనుకోకుండా, ఎవరైనా ఇదిగో నువ్వు తప్పు చేసావని చెప్పినప్పుడు, ఒకవేళ మన మనస్సాక్షికి తప్పు అనిపించినప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు నేను తప్పు చేశాననే ఫీలింగ్ మనలో వస్తే వెంటనే పశ్చాత్తాపడటం శ్రేష్టమైనది. ఒకవేళ పశ్చాత్తాపడకపోతే అది శిక్షా విధికి కారణమవుతుందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మీకు గతంలో చెప్పాను, మనం ధ్యానించాం. అహరోను మిరియాములు ఇద్దరు కూడా, మిరియాము పెద్దది, అహరోను ఆ తర్వాత వాడు, మోషే చిన్నవాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే నాయకత్వాన్ని సొంత ఇంటి వారే, అక్క అన్న సహించలేకపోయారు. మోషే చేసుకున్న కూషు దేశపు స్త్రీని బట్టి మోషేని వాళ్ళు ద్వేషించి, మోషేనే నా ప్రవక్త, మేము కాదా అన్నట్లుగా మాట్లాడారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎవరికి విరోధంగా మాట్లాడారో తెలుసండి? మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తికి విరోధంగా మాట్లాడారు అంటే అర్థం దేవుడికి విరోధంగా మాట్లాడారు అంటే దేవునికి అవిధేయులయ్యారు. దానివల్ల కలిగింది మిరియాముకు కుష్ఠవ్యాధి కలిగింది. తిరిగి పశ్చాత్తాపడింది. మోషే ప్రార్థన చేశాడు, ఆమె స్వస్థత పొందింది. ప్రియమైన వారలారా, ఏ కార్నర్లో మనం దేవుని మాటకు అవిధేయత చూపించిన, సంఘం విషయంలో, పిల్లల్ని పెంచే విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో, పొరుగువారి విషయంలో, బంధువుల విషయంలో, ఏ కార్నర్లో దేవుని వాక్యంలో రాయబడిన దానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించిన చాలా ప్రమాదం. అయితే ఒకే ఒక్క మార్గం, కనికరించబడే మార్గం. మన దేవుడు కనికరము గల తండ్రి కనుక పశ్చాత్తాపడగలిగితే వెనువెంటనే క్షమించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అందుకే ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండమని బైబిల్ సెలవిస్తుంది. ధ్యానిస్తూ ఉంటే మనలో ఉన్న లోపాలని బైబిల్ ఎత్తి చూపిస్తుంది. కీర్తనాకారుడు అంటాడు, నాలో రహస్య పాపం ఏమైనా ఉన్నదేమో నా అంతరంగమందు, ప్రభువా నాకు చూపించు, నేను ఒప్పుకుంటాను అంటున్నాడు. ప్రతి నిత్యము కూడా మనలో ఎక్కడ ఏ పాపం ఉందో నాకు చూపించు ప్రభువా అని ప్రతిరోజు ప్రభువుని అడగగలిగితే తప్పనిసరిగా మనం విధేయులమై సకల ఆశీర్వాదాలకి అనుభవించడానికి అర్హులుగా మారుతాము. అంతమందు నిత్య జీవానికి మనం వారసులమవుతాం. అవిధేయులు, అవిశ్వాసులు పొరపాటును కూడా సూర్యచంద్రులు అక్కర్లేని, వ్యాధి బాధలు లేని,
సూర్యచంద్రులు అక్కర్లేని వ్యాధి బాధలు లేని కన్నీళ్లు లేని ఆ శాశ్వత రాజ్యంలో ప్రవేశించే అవకాశమే లేదు. అవిధేయులకి పరలోక రాజ్య ప్రవేశం లేదు. నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డానండి, నేను యెరూషలేములోకి వెళ్ళి యోర్దానులో బాప్తిసం పొందానండి, ప్రయోజనం లేదండి. దేవుని వాక్యానికి మనం చూపించే విధేయతే మన నిత్య జీవానికి వారసులుగా చేస్తుంది. ఈ భూమి మీద కూడా మనము మన పిల్లలు ఆశీర్వదించబడటానికి హేతు అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు కాలంలో ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు దేవుని మాటకు లోబడి కరువు కాలంలో పంట వేశాడు, విత్తనం చల్లాడు, నూరంతల పంట కోశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను తన కుటుంబం ఆశీర్వదించబడే మార్గంలో పయనించడానికి కారణం ఇస్సాకు చూపించిన విధేయత, దేవుని మాటకు చూపించిన విధేయత. విధేయత ఎంత గొప్ప కార్యం చేసింది తెలుసండి. ఒక సాధారణ పౌరుడి దగ్గరికి ఆ దేశపు రాజు వచ్చి మోకరించి, నీతో నేను స్నేహం చేస్తాను, నీతో నేను స్నేహం చేయాలని ఉంది, మన ఇద్దరము సంధి చేసుకుందామని, సంధి చేసుకోవడానికి ఒక సామాన్యుడి దగ్గరికి ఆ దేశపు రాజు వచ్చాడండి. దీనికి కారణం ఇస్సాకు యొక్క విధేయత. దేనికి విధేయత? విధేయత అంటే తల వంచి నడవటం కాదండి. విధేయత అంటే సిగ్గుపడుతూ నడవటం కాదు. విధేయత అంటే పాస్టర్ గారికి 10 సార్లు నమస్కారం పెట్టడం కాదు. విధేయత అంటే కొంతమంది పాస్టర్లు చాలా విధేయులుగా కనపడతారు, అది కాదు విధేయత. చాలా తగ్గి ఉన్నట్టుగా నక్కి ఉంటారు, అది కాదు విధేయత. మనం బయట చూసే వాళ్ళకి గర్విష్ఠులుగా కనపడ్డా పర్లేదు, కానీ మన అంతరంగంలో దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నామా? చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా సంబంధాల విషయంలో కానీ, వ్యక్తిగత జీవిత విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, భార్యాభర్తల సంబంధ విషయంలో కానీ, ఒకరినొకరు గౌరవించుకునే విషయంలో కానీ, దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా ఆ విధేయత చూపించగలిగితే దేవుని మాటకి తప్పనిసరిగా మనం అనేకులకు జీవాన్ని పంచగలిగే వారిగా మారతాం, అనేకులకు సాక్షులుగా మారతాం. యోసేపు దేవుని మాటకు విధేయుడయ్యాడు కనుకనే, దేవుని మాటకు విధేయత చూపించాడు కనుకనే, నేను దేవునికి భయపడువాడను, ఇంత దుష్కార్యము నేను ఎలా చేయగలను, పొరపాటును కూడా నేను చేయలేను అన్నాడు పొత్తిఫరు భార్యతో. కానీ అదే దావీదు సులభంగా పాపం చేసేసాడు. తర్వాత అతను క్షమించబడ్డాడు, కారణం మన దేవుడు కనికరం గల దేవుడు కనుక. యోసేపు 17 సంవత్సరాల యవనస్తుడికి ఒక అవకాశం వచ్చింది. అతను అంటాడు ఆదికాండం 39వ అధ్యాయంలో, ఇంత ఘోర దుష్కార్యము చేసి నా దేవునికి విరుద్ధంగా నేను పాపము చేయలేను అంటాడు. యోసేపుకు తెలుసు, నా దేహము దేవుని ఆలయం. కొత్త నిబంధన భక్తులమైన మనకు తెలుసు, మనము దేవుని సొత్తు, మనము విలువ పెట్టి కొనబడిన వారం. మన సొత్తు కాదు, దేవుని సొత్తు. ఈ దేహము దేవుని యొక్క ఆలయం అని మనకు తెలుసు. పాత నిబంధన భక్తుడు కొత్త నిబంధన తీర్మానం చేస్తున్నాడు, ఇంత దుష్కార్యం నేను పొరపాటును కూడా చెయ్యను, నేను జైల్లో వేయిస్తాను, జైల్లో వేసినా నన్ను చంపించినా ఇంత ఘోర పాపం నేను చేయను. దేవుని వాక్యానికి విధేయుడే నిలిచాడు. గోతిలో నుండి చెరసాలకు వెళ్ళాడు, పిట్ టు ప్రెజన్ చెరసాలకు వెళ్ళాడు, ఆ ప్రెజన్ నుంచి నేరుగా సింహాసనానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశపు ప్రధాన మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, విధేయత సకల ఆశీర్వాదాలకి మూలమని లేఖనం సెలవిచ్చే మాట సత్యం. ఈ రోజు కూడా అది నిజం. దేవుని వాక్యానికి మనం చూపించే విధేయత, నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడల, మీరు నాలో నిలిచి ఉండండి, నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు నాలో నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలిస్తారు. నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసండి? దేవుని వాక్యానుసారంగా జీవించటం. దేవునికి స్తోత్రం కలుగును కాక. అట్టి విధేయత క్రీస్తు బిడ్డలమైన మనం కడ వరకు కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు.
హెజ్కేలు గ్రంథం 18 అధ్యాయం 23 రాయబడింది, దుష్టులు మరణించడం నాకు ఏమాత్రం ఇష్టము కాదు, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతకాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. దుష్టుడు చనిపోవడమే ప్రభువుకి ఇష్టం ఉండదు. కానీ క్రీస్తు స్వరక్తంతో కడగబడిన మనం 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పుట్టి మన కొరకు శాపగ్రస్తమైన శిలువలో మరణించిన యేసు రక్తము చేత కడగబడిన మనం పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని మన కొరకు ప్రార్థన చేస్తున్న యేసుక్రీస్తు యొక్క విశ్వాసులమైన మనం నశించిపోవడం దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని ఆయన అంటున్నాడు, ఎక్కడ నీలో అవిధేయత చోటు చేసుకున్నా ఒప్పుకొని విడిచిపెట్టు, కనికరం నేను చూపిస్తాను, మరొకసారి నా రక్తంతో నేను కడుగుతాను, మరొకసారి నిన్ను నీతిమంతునిగా నేను చేస్తాను. ఎప్పటి వరకు చేయాలి ప్రభువా? నువ్వు దేహంలో ఉన్నంత వరకు నీ యొక్క శరీరము నీ ఆత్మకు విరోధంగా పోరాడుతూనే ఉంటుంది. దేహంలో ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటుంది కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలని ప్రభువు చెప్తున్నాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే పశ్చాత్తాపపు ఆత్మను కలిగి ఉండాలని ప్రభువు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒక ప్రవక్త యొక్క అవిధేయత అతన్ని ఎంత శిక్షకు గురి చేసిందో, అదే ఆ ప్రవక్త యొక్క విధేయత 1,20,000 మంది మరణించకుండా కాపాడింది. మీరు నేను కడవరకు విధేయులమై జీవించగలిగితే ఎంతమందికో జీవపు మార్గాన్ని చూపగలం. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఒక్కోసారి ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి కూడా వస్తుంది. విడిచిపెడితే ఏమవుతుంది? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కానీ బ్రతికున్నంత వరకు ఆయన మాటకు విధేయత చూపిస్తే దేవునికి స్తోత్రం కలుగును కాక. గాడిదలు పోయాయని ఎత్తుక్కుంటున్న వాడిని, గాడిదలు పోయాయని వెతుక్కుంటున్న వ్యక్తిని ఇశ్రాయేల్ రాజ్యానికి రాజుగా చేస్తే ఆ వ్యక్తి దేవుని మాటను ధిక్కరించి ప్రవక్త చెప్పిన మాట వినకుండా దేవుని మాటకు అవిధేయుడై చేసిన కార్యం అతని సింహాసనాన్ని నుండే దిగిపోయేటట్లుగా చేసింది. అవిధేయత చాలా శిక్షణ కలగజేస్తుందండి. చివరికి అవిధేయుడై దావీదుని తరిమి 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 చంపాలనుకొని ఏమైనా సౌలు అనే రాజు బాగుపడ్డా? బాగుపడితే సంతోషించే వాళ్ళమే. బాగుపడలా, తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. ఏ కుమారుడైన యోనాతాను కొరకు దావీదును చంపాలనుకున్నాడు? రాజైన సౌలు తన కుమారుడైన యోనాతాను ఒకే రోజు మరణించారు. అతని ఆశ తీరలా. చివరికి అతనికి వారసుడు ఒకే ఒక్కడు మిగిలాడు. అతడు కూడా కుంటివాడు. దేవుని మాటకు అవిధేయత చూపించి సృష్టికర్తకు విరోధంగా ప్రవర్తించి ఎవ్వరూ ఏమీ సాధించలేరండి. తెలియక చాలామంది అవిధేయులై నిత్య నరకాగ్నికి వెళ్తున్నారు. యేసు ఎవరో తెలిసిన మనం అవిధేయులమై దేవుని రాజ్యాన్ని కోల్పోవద్దని ఒక దైవ సేవకుడిగా నేను బ్రతిమలాడుకుంటున్నాను. నేను కూడా హెచ్చరించుకుంటున్నాను. ఎక్కడ నాలో మీలో అవిధేయత పొడ చూపినా వెంటనే పట్టడానికి ఇష్టపడతాం. దేవుడు తప్పనిసరిగా మనల్ని క్షమిస్తాడు. మన దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆయన దావీదుని క్షమించాడు. ఆయన పేతుర్ని క్షమించాడు. 3 సార్లు యేసు ఎవరో తెలియదని అబద్ధమాడిన పేతుర్ని క్షమించాడు. నశించిపోబోతున్న జక్కయ్యని క్షమించాడు. పాపాత్మురాలైన స్త్రీలను క్షమించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అబ్రహాముని క్షమించాడు. యాకోబుని, తిరుగుబాటుదారుడు మోసగాడైన యాకోబుని క్షమించాడు. ఆయన క్షమించింది ఎవరినండి? మోషేకు విరోధంగా మాట్లాడిన అహరోను, మిరియాములను క్షమించాడు. ఎప్పుడు ఆయన క్షమించటానికి, క్షమ చూపడానికి సిద్ధపడతాడండి. ఆయన మంచి కాపరి, ఆయన ప్రధాన కాపరి. ఈరోజు ఆయన మనకు సమయం ఇచ్చాడు. మనం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఏ అవిధేయతను ఒప్పుకొని విడిచిపెడదాం. ఇక మీదట మనలో ఏ అవిధేయత
చోటు చేసుకున్నా వెంటనే క్షమాపణ అడుగుదాం. ప్రభు మనకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. నిత్య జీవానికి మనల్ని వారసులను చేస్తాడు. ఈ భూమి మీద మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాలని, సంఘాలని ఆశీర్వదించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. దేవుడి ఆమేన్. కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.